తిరుపతి జిల్లా నాయుడుపేట ఓజ్లీ మండలాల్లో ఒంటరి మహిళల్ని టార్గెట్ చేస్తూ చైన్ స్నాచింగ్ పాల్పడుతున్నటువంటి ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్, ఏదైతే ఈ ముఠా ఎన్ని రోజులుగా ఈ రకంగా ఈ యొక్క దొంగతనాలు చైన్ స్నాచింగ్ పాల్పడుతున్నారు, ఎంతమంది పట్టుబడ్డారు? నమస్తే అండి. ఇది యాక్చువల్గా గత 2 నెలల నుంచి, అంటే ఏప్రిల్ నెల నుంచి ఈ నాయుడుపేట టౌను తర్వాత చుట్టూ పరిసర ప్రాంతాల్లో జరిగింది. దాదాపు 8 కేసులు ఉన్నాయి. అంటే ఓజిలి, తర్వాత నాయుడుపేట అర్బను, తర్వాత కోట పిఎస్, బాలాయపల్లి, ఈ పిఎస్ పరిధిలో జరగడం జరిగింది ఈ స్నాచింగ్లు. అంటే మెయిన్ ఒంటరి మహిళ టార్గెట్ చేసుకొని వీళ్ళు చేయడం జరిగింది. దీనికోసం జిల్లా ఎస్పీ గారు ప్రాధాన్యత తీసుకొని ఒక స్పెషల్ టీం ఫామ్ చేయడం జరిగింది. ఎస్డిపిఓ నాయుడుపేట అండ్ సిసిఎస్ టీం వాళ్ళ ఆధ్వర్యంలో. ఆ టీం ఒక టెక్నికల్గా, తర్వాత అదేవిధంగా మాకు వచ్చిన క్లూస్ ప్రకారం ఎఫర్ట్స్ చేసి దీనికి సంబంధించి పాల్పడిన 8 మంది స్నాచింగ్కి పాల్పడిన 4 ముఠాను అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో మెయిన్ లీడర్ వచ్చేసి వెంకటేశ్వర్లు. ఇతను నాయుడుపేట చెందినవాడే. ఇతను గతంలో కూడా కేసులు ఉన్నాయి ఇతని పైన, నెల్లూరులో అదేవిధంగా గూడూరులో గతంలో చరిత్ర ఉంది. ఇతను గైడెన్స్తో మిగతా 3 గణేష్ అండ్ లిఖిత్ అండ్ నరేంద్ర వీళ్ళు కూడా ఈ చైన్ స్నాచింగ్లో పాల్పడడం జరిగింది. అంటే గతంలో చేసిన ఎక్స్పీరియన్స్ ఉపయోగించుకొని రెక్కీ చేసి వీళ్ళు ఒంటరి మహిళలు ఎక్కడైతే వీక్ ఉంటారో, ఏ టైంలో అయితే చేస్తే వాళ్ళు ఈజీగా తప్పించుకోగలరో ఆ విధంగా ప్లాన్ చేసి చేయడం జరిగింది. త్వరితగతిన ఇది 2 నెలల కాలంలోనే ఈ కేసును చేయించడం జరిగింది. అంటే ఒంటరి మహిళలు అంటే ప్రయాణం చేసేటువంటి వారా, లేకపోతే దుకాణాల వద్ద ఉండేటువంటి మహిళల, ఎవరిని టార్గెట్ చేస్తారు? అంటే మెజారిటీ వీళ్ళ ఈ బ్యాచ్ టార్గెట్ వచ్చేసి కిరాణా షాప్లో ఉండే మహిళలే. ఎందుకంటే వాళ్ళ దగ్గర పోయి వాళ్ళను రెక్కీ చేసి వాళ్ళతో మాట్లాడి ఏదో కొనుక్కున్నట్టు నటించి, తర్వాత ఎవరైతే ఏజ్డ్గా ఉండి కొంచెం వీళ్ళకి అనుకూలంగా దొంగతనం చేసినప్పుడు పారిపోవడానికి లేదా పట్టుకోవడానికి, ఎవరు పట్టుకోకుండా ఉండడానికి వీళ్ళంగా చేసేవాళ్ళు. అది వీళ్ళకు అంటే ఈ గోల్డ్ మీద అనుభవం, అంటే గతంలో ఎన్నో ఏళ్ళుగా వీళ్ళతో ఈ రకంగా పాల్పడుతున్నారు. అంటే ఎలాంటి లింకులు ఉన్నాయి వీళ్ళకు? అంటే గోల్డ్ షాప్స్లో కావచ్చు, లేకపోతే చైన్ స్నాచ్ని అమ్మడం కావచ్చు, ఇలాంటి లింక్స్ ఏమైనా ఉన్నాయా? అంటే మెయిన్ వెంకటేశ్వర్లు చెప్పాం కదా ఆల్రెడీ, అతనికి ఇంతకుముందు గోల్డ్ షాప్లో ఏజెంట్గా పనిచేసిన అనుభవం ఉంది. ఆ అనుభవాన్ని ఉపయోగించుకొని గతంలో ఆయన నేరాలకు పాల్పడ్డాడు. ఆ తర్వాత ఇప్పుడు మెయిన్ ఈ మిగతా 3 కూడా ఇతను ట్రైన్ చేసి చేయడం జరిగింది. అంటే మిగిలినటువంటి 3 అంటే విద్యార్థుల, లేకపోతే అంతా 30 ఏళ్ళ వయసు లోపే కనబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే వాళ్ళ చరిత్ర ఏంటంటే ముందు ఏం చేసేవారు? విద్యార్థులు ఏం కాదు, 2 అపాచీ ఫ్యాక్టరీలో పనిచేస్తారు, ఒకరు మామూలుగా డ్రైవర్, అగ్రికల్చర్ డ్రైవర్. ఫర్దర్ ఏమైనా పీడియాట్రిక్ కేసులు కానీ, లేకపోతే వరుసగా కేసులు ఉన్నాయి కాబట్టి ఏమైనా నమోదు చేసే అవకాశం ఉంది? చట్టపరంగా అంటే వాళ్ళ గత నేర చిత్రం కూడా రికార్డులకు తీసుకుంటున్నామో పరిశీలించి ఎవరైతే పీడియాక్టివ్ అర్హులు ఉంటే వాటిపైన కూడా ఎస్పీ గారు డెఫినెట్గా దాన్ని కఠినతరంగా చేస్తారు. సారీ, థ్యాంక్ యూ. ఏదైతే ప్రధానంగా 4 వ్యక్తులు కూడా పక్కాగా రెక్కీ నిర్వహించిన తర్వాతే ఎవరైతే ఒంటరిగా దుకాణాల్లో మహిళలు ఉంటారో వాళ్ళని ముందుగా గుర్తించి రెక్కీ నిర్వహించిన తర్వాత వాళ్ళని టార్గెట్ చేస్తూ కూడా ఈ రకంగా చూస్తున్నాం. తాలిబొట్లు కావచ్చు, చైన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చైన్ స్నాచింగ్ పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు పూర్తిస్థాయిలో నిఘా ఉంచినటువంటి నేపథ్యంలో 4 కూడా పట్టుకోవడం జరిగింది. అయితే రాబో రోజుల్లో ఖచ్చితంగా ఇప్పటికే వాళ్ళ మీద అనేక కేసులు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సార్, ఇది చైన్ మామూలుగా లాగినప్పుడు ఒక హాఫ్ ఆఫ్ ది చైన్ వాళ్ళ దగ్గర ఉంటుంది, హాఫ్ చైన్ దొంగలు తీసుకెళ్లారు అనమాట. మెడలో నుంచి లాగినప్పుడు 50 కొన్ని తెగిపోయి ఉంటాయి అనమాట ఆ చైన్. ఏదైతే వాళ్ళు చైన్ స్నాచింగ్ పాల్పడే తరుణంలో పూర్తిస్థాయిలో ఆ చైన్ లాగేటువంటి క్రమంలో కూడా ఆ చైన్ సగం తెగేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. చేతికి అందింది మాత్రం దోచుకొని పారిపోయేటువంటి పరిస్థితి, అలాంటివన్నీ కూడా రికవరీ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే రాబో రోజుల్లో కూడా ఇలాంటి కేసులు ఎవరైతే చైన్ స్నాచింగ్కు వరుసగా పాల్పడితే మాత్రం పీడియాక్టిక్ కేసులు కూడా నమోదు చేసి చట్టరీత్యా కేసు నమోదు చేస్తూ కూడా అడిషనల్ ఎస్పీ తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి.